నమస్కారం ఏఎస్ఏ న్యూస్ కి స్వాగతం। బాపట్ల జిల్లా రేపల్లెలో బుధవారం మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాదులు పర్యటించారు। మండలంలోని ముంపు గ్రామాల్లో ఒకటైన బొబ్బలంక వాసులు సుమారు 50 కుటుంబాలు ఉంటున్న పునరావాస కేంద్రానికి వెళ్లి మంత్రులు పరిశీలించి వారికి అందుతున్న సహాయ చర్యలపై మంత్రులు ఇరువురు అడిగి తెలుసుకున్నారు। వరదలో నష్టపోయిన ప్రతి కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు। ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తక్షణమే వారి దృష్టికి తీసుకొని రావాలని సూచించారు। బ్యారేజీలో వరద తగ్గుముఖం పట్టిందని, సహాయ చర్యలు పగలు రాత్రి తేడా లేకుండా కొనసాగుతున్నాయని చెప్పారు। వరద బాధితుల కోసం మంత్రి గొట్టిపాటి రవికుమార్ సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు। గడిచిన 2 రోజుల నుండి 80,000 మందికి ఆహారం, వాటర్ బాటిళ్లు పంపిణీ చేయగా బుధవారం 5,000 పాల ప్యాకెట్లు, 20,000 వాటర్ బాటిళ్లు ప్రత్యేక వాహనాల్లో తరలించారు। రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాల మేరకు వరద బాధితులను ఆదుకోవటంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ముందు ఉంటారని తెలుగుదేశం పార్టీ అద్దెంకి పట్టణ నాయకులు కురిచేటి శంకర్రావు అన్నారు। విజయవాడ వరద బాధితుల సహాయార్థం తెలుగుదేశం పార్టీ నాయకులు కురిచేటి శంకర్రావు 12వ వార్డు కౌన్సిలర్ అత్తులు రమేష్ బాబు సౌజన్యంతో బ్రెడ్ ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లను బుధవారం ప్రత్యేక వాహనంలో అద్దెంకి నుంచి విజయవాడకు తరలించారు। విజయవాడకు చేరుకున్న తర్వాత శంకర్రావు బృందం బాధితులకు అందజేశారు। విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాల మేరకు వరద బాధితులను ఆదుకునేందుకు అద్దెంకి నుంచి మంగళవారం క్యాటరింగ్ సీను భోజనాలు పంపించగా నేడు తను బ్రెడ్ ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు తీసుకొని వచ్చి పంచుతున్నారని శంకర్రావు తెలియజేశారు। మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు, అలాగే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆశాకిరణం మన శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మార్చినటువంటి గొట్టిపాటి రవికుమార్ గారి ఆశయాలకి అనుగుణంగా ఈ కార్యక్రమం చెప్పండి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆశాకిరణం మన శాసనసభ్యులు, మన రాష్ట్ర విద్యుత్ శాఖ మార్చినటువంటి గొట్టిపాటి రవికుమార్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది। విజయవాడ వరద బాధితులకు బ్రెడ్లు, పాల ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ 1,000 మంది సప్లై చేయడం జరుగుతుంది। నిన్న ఒక విడత భోజనాలు పంపించడం జరిగింది। ఈరోజు విజయవాడ పరిసర ప్రాంతాల వరద బాధితుల నిమిత్తం అద్దంకి తెలుగుదేశం కార్యకర్త అయినటువంటి శ్రీ కుర్చేటి శంకర్రావు గారి ఆధ్వర్యంలో
ఈరోజు బ్రెడ్లు, పాలు, వాటర్ బాటిళ్ళు సప్లై చేయటం జరిగింది. మా గొట్టిపాటి రవికుమార్ గారి అడుగుజాడల్లో మేము ఈ కార్యక్రమం తలపెడుతున్నాము. అలాగే అద్దంకి తెలుగుదేశం పార్టీ వారికి, గౌరవ ముఖ్యమంత్రి వారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందరూ ఎంతో ఆంధ్రప్రదేశ్ ఈ వరద బాధితుల కోసం వాళ్ళు తెగ తపన పడుతూ ఉన్నారు. అందువలన మాకు తోచిన విధంగా ఇది సప్లై చేయటం జరుగుతుంది. సీట్ వద్దన్నా అంట రమేష్ అంటున్నాడు. ఎందుకు మేమేదో చెప్తాం. ఈ నెల 5వ తేదీన గురు పూజోత్సవం సందర్భంగా అద్దంకి పట్టణంలోని మారన్ సేవా సదన్ భవనంలో బుధవారం పుట్టంరాజు బుల్లయ్య రామలక్ష్మణుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేడుకలను ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా ఎంఈఓ గంగాధర్ సుధాకర్ హాజరయ్యారు. ముందుగా విద్యారంగంలో విశేష సేవలు అందించిన కోవి మల్లికార్జునరావు, రాజశేఖర్, సందిరెడ్డి శ్యామలాదేవి, నాగమల్లిక, మానికొండ ధనలక్ష్మిలను ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాలు అందజేసి శాల్వ కప్పి సత్కరించారు. పుట్టంరాజు బుల్లయ్య రామలక్ష్మణుల ట్రస్ట్ ఆధ్వర్యంలో ముందస్తుగానే ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందని, అద్దంకి మండలంలో 5 ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి పురస్కారాలు అందించటము, వారిని గౌరవించినందున శ్రీరామచంద్రమూర్తికి విద్యాశాఖ తరపున ధన్యవాదములు అని ఎంఈఓ గంగాధర్ తెలియజేశారు. అనేక కార్యక్రమాలు కూడా నేను గమనిస్తున్నాను. అనేక పాఠశాలలో మరి డొనేషన్స్ ఇవ్వటం కానివ్వండి తరఫున, అలాగే ఇంకా రాష్ట్రాలు ఇలాంటి మన సంస్కృతిని మర్చిపోకుండా మరి తెలుగు భాషని మరి మంచి ఉన్నత స్థానంలో ఉంచాలని మరి ఉపాధ్యాయుడిగా అందరూ జిల్లా వారికి సాధించిన మాస్టర్లు మరి అదే స్థాయిలో ఉండాలనే ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనకు తగ్గట్టుగానే మంచి ఉపాధ్యాయులను నామతుగా అది కొంతమంది ప్రోత్సహిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. దీంట్లో కూడా అందులో చూశాను పేర్లు కూడా మరి చాలా మంచి టీచర్గా ఎటువంటి అనుమానం లేదు. దాంట్లో మంచి టీచర్లు ఎన్నుకున్నందుకు మాస్టర్కి మరొకసారి తెలియజేస్తున్నాం. మా మండల విద్యాశాఖ తరఫున అనేక మంది టీచర్లు ఉంటారు, ఇంకా మంచి టీచర్లు కూడా ఉన్నారు. ఉన్న వాళ్ళలో బెస్ట్ ఎన్నుకున్నారు, చాలా సంతోషం. మరి అందులో నేను ఇక్కడ ఈ టీచర్లు ప్రతి ఒక్కరిని మరి వాళ్ళ పాఠశాలలో పరిశీలించడం జరిగింది. మరి ఇన్స్పెక్షన్ సందర్భంగా మాకు అంటే మంచి ముఖ్యంగా నా దృష్టిలో ఉపాధ్యాయుడు అంటే ముఖ్యంగా విద్యార్థుల ప్రేమని అందుకోవాలి. మరి ఆ ఇందులో గమనించారు. ఇప్పుడు ఉన్న టీచర్లు ఇప్పుడు సెలెక్ట్ అయిన టీచర్లు మరి దీంట్లో ఇక్కడ సెలెక్ట్ కావాలని టీచర్లకి ఆరోగ్యం ఉంది. తీసుకునేటువంటి మేధావులని, విద్యావేత్తలని, సంగీత కళాకారులని, అనేక రూపాల్లో ఉన్నటువంటి అనేక ప్రతిభావంతుల్ని అద్దెకి పట్టణానికి రావించి వారిని సంస్కృత రీతిలో సత్కరించి తమ యొక్క బ్యానర్, తన యొక్క ట్రస్ట్ యొక్క గౌరవాన్ని నిలబెట్టించేసినటువంటి శ్రీరామచంద్రమూర్తి గారు ఈరోజు రేపటి గురు పూజోత్సవం సందర్భంగా రథప్రతిష్ఠుడైనటువంటి అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి ఒక 5 ఉపాధ్యాయులు ఎంపిక చేసుకొని వారిని సత్కరించాలనుకోవడం, వారి యొక్క వ్యక్తిత్వానికి నేను నమస్కరిస్తున్నాను. తాను ఉపాధ్యాయుడు ఉన్నప్పటికీ కూడా ఆ వృత్తి మీద ఉన్నటువంటి గౌరవంతో ఈనాడు రేపటి కార్యక్రమం మరో కార్యక్రమం ఉండటం చేత
ఈరోజు ముందుగానే ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఆ ఉపాధ్యాయుని సత్కరించుకోవాలనేటువంటి సత్సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. భారతీయ సంస్కృతిలో గురువు అనేటటువంటి శబ్దం చాలా ఉన్నతమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, చాలా గొప్పది. అసలు ఈ గురువు అంటే గురువు అంటే చీకటి, గురువు అంటే తొలగించడం. మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞాన కాంతులు వెదజల్లేటటువంటి గురువే మనకు తల్లి తర్వాత మూడో స్థానాన్ని గౌరవించుకొని అందుకున్నటువంటి మహావ్యక్తి. అటువంటి గురువుల గురించి మనకు ఈరోజు చెప్పుకోవాలంటే అసలు ఈ గురుపూజోత్సవానికి మూలపురుషుడైనటువంటి వాడు, మన అందరికీ ఆదర్శనీయమైనటువంటి వాడు భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకొని మనము ఈ ఉపాధ్యాయ దినోత్సవం లేదా ఈ గురుపూజోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అద్దెంకి మండలం మనకేశ్వరం గ్రామంలో బుధవారం వైద్య ఆరోగ్య సేవా సిబ్బంది ఇంటింటికి తిరిగి ఫీవర్ సర్వే చేశారు. గ్రామంలో ఎవరెవరు ఎటువంటి వ్యాధులతో బాధపడుతున్నారో ఏఎన్ఎం ఆశా వర్కర్లు విచారించి నమోదు చేశారు. వైద్య బృందం మనకేశ్వరం గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారిని పరీక్షించి ఉచితంగా మందులు అందజేసి సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. ఇంట్లో ఎవరికైనా జలుబు, దగ్గు, జ్వరాలు ఉంటే వెంటనే వైద్యుని వద్దకు వెళ్లి చికిత్సలు తీసుకోవాలన్నారు. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ ఉంటే డెంగ్యూ, టైఫాయిడ్ వంటి రక్త పరీక్షలు చేయించుకొని నిర్ధారణ అయితే వైద్యుని చికిత్సలు పొందాలన్నారు. సీజనల్ వ్యాధులు దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ వేడి పదార్థాలు తీసుకొని కాచి చల్లార్చిన నీరు తాగాలని వైద్యులు ప్రజలకు సూచించారు. మనం 3 days బ్యాక్ ప్రతి ఇంటికి కూడా ఫీవర్ ఉన్న ప్రతి ఇంటికి హౌస్ విజిట్కి నేను వచ్చాను. వచ్చినప్పుడు ఫీవర్ ఎవరెవరికి ఉందో వాళ్ళు చూసి రిపోర్ట్స్ చూసి వాళ్ళ మందులు కూడా మన దగ్గర అవైలబుల్గా అని చెప్పి మనకి జాగ్రత్తలు ఏం తీసుకోవాలో చెప్పి వెళ్ళాను ప్రతి ఇంటికి వచ్చి కూడా. అవునా కదా చెప్పండి, వచ్చాను కదా మీ దగ్గరికి వచ్చాను కదా, మీ ఇంటికి కూడా వచ్చానమ్మా. ఇప్పుడు ఎవరి ఇంటికైతే వచ్చానో వాళ్ళే పిలిపించింది కూడా మిమ్మల్ని కూడా ఇప్పుడు ఫీవర్ ఉన్న వాళ్ళని. మనకి న్యూస్లో ఈరోజు ఏంటంటే మనకేశ్వరికి మెడికల్ ఆఫీసర్ రాలేదు, ఇళ్ళగా చూడలేదు, అసలు ఫీవర్ ఉన్న జనాన్ని పట్టించుకోలేదు అని చెప్పేసి న్యూస్లో ఇచ్చారు. మరి అది వాస్తవం అంటారు అబద్ధం అంటారు మీరే చెప్పండి. నేను రాలేదా, చూడలేదా? వచ్చాను కదమ్మా న్యూస్ మీరు చెప్పండి అమ్మా, వచ్చానా లేదా? మీరు లేరా? ఇప్పుడు వచ్చిందమ్మా, మీకు ఎప్పుడు వచ్చాను కదమ్మా. ఎక్కడైతే వచ్చి అడిగారా? ఫీవర్ సర్వే జరిగింది మనకు 4-5 రోజుల పాటు. మీ ఇంట్లో ఎంతమందికి జ్వరాలు ఉన్నాయి, ఎన్ని రోజులు ఉంటున్నాయి అని చెప్పి మా ఆశాలు కానీ మా ఏఎన్ఎంలు కానీ ఇంటింటికి సర్వే చేశారు. వివరాలు రాసుకొని వచ్చారు. వాళ్ళల్లో ఎవరికి ఉందో జ్వరం ఉంది అని తెలిసిన దానికి వాళ్ళ వరకు సార్ వచ్చారు. ఇది జరిగిందా లేదా? రిపోర్టర్ వచ్చింది ఎవరింటికమ్మా? మీతో ఏమైనా మాట్లాడారా? రిపోర్టర్ మీతో ఏమైనా మాట్లాడారా? వచ్చి ఫోటో కొట్టుకుని వెళ్తారా? మెడికల్ క్యాంప్ పెట్టిస్తాం మేము వచ్చారు వాళ్ళు. అంతేగాని ఇప్పుడు జరిగిందా ఇంటికి వచ్చి చూసారా లేదా కనుక్కోవాలి. డాక్టర్లు కానీ నర్సులు కానీ మీ ఇంటికి వచ్చారా అని అడిగారా? నేను వచ్చి అతను వచ్చి జ్వరాలు అతను అని రాసుకోపోయాడు. ఏంటని అడిగా నేను అప్పుడు అడిగితేను క్యాంపు పెట్టడానికి రాసుకుంటున్నాము అంతేగాని ఏం లేదన్నారు. వచ్చారు, చూసారు, ఏం మందులు వాడుతున్నారో క్లియర్ గా చెప్పారు. అవి చూసి స్టీరాయిడ్స్ అవి వాడొద్దని కూడా సలహాలు ఇచ్చారు. ఆర్ఎంపీ గురించే మెయిన్ గా చెప్పారు. మనకి అన్ని రక్త పరీక్షలు అన్ని అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటిని యూజ్ చేసుకోండి సర్వీసెస్ ని, అంతేగాని ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళిపోయి స్టీరాయిడ్స్ వాడటం వాళ్ళకి వేల డబ్బులు ఖర్చు చేసుకోవద్దు అని కూడా క్లియర్ గా చెప్పారు. వీళ్ళు ఈవిడ ఫోటో నిన్న క్యాప్చర్ చేశారు. అలాగే అక్కడ అవతల వీధిలో ఉండే వాళ్ళు కూడా ఫోటో తీసుకున్నారంట. మేము క్యాంప్ పెట్టిస్తాము, మీకు జ్వరం ఉందా లేదా, ఇదొక్కటే అడిగారు. కానీ మెడికల్ ఆఫీసర్ వచ్చారా లేదా, డాక్టర్ వచ్చారా, నర్స్ వచ్చారా, ఏ వివరాలు తీసుకోలేదు అని వీళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు. ఏవి అడగకుండా ఆ విధంగా చేయడం అనేది అది కరెక్ట్ కాదు. సో మేము అలాగే ఫీవర్ అనేది చాలా చోట్ల కేసెస్ ఉన్నాయి. మా ఏఎన్ఎంస్ ఆశాసు డోర్ టు డోర్ వెళ్ళారు. ఎంతమందికి మీ ఇళ్లలో జ్వరాలు ఉన్నాయి ఏంది వాళ్ళు నోట్ చేసుకొని వచ్చాక
పాజిటివ్ కేసెస్ ఉంది, ఫీవర్ కేసెస్. అద్దంకి మండలంలో పనిచేస్తున్న 3 ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు బాపట్ల జిల్లా పరిధిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. జెడ్పీహెచ్ఎస్ చక్రాయపాలెంలో జీవశాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న జ్యోతి నిర్మల, అద్దంకి పట్టణంలోని ఎంపీయూపీ రాజీవ్ కాలనీలో ప్రధానోపాధ్యాయులుగా ఉన్న కర్రి రామయ్య, సత్రంబడి స్కూల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న మానికొండ ధనలక్ష్మిలు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వీరిని తోటి ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు. నా పేరు మానికొండ ధనలక్ష్మి. నేను ప్రస్తుతం ఎంపీయూపీ స్కూల్ సివి స్ట్రీట్లో ఎస్టీటీగా పనిచేస్తున్నాను. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ అవార్డు నాకు ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఆ దారిలో అడుగులు వేయించిన మా మండల విద్యాశాఖ అధికారులైన గంగాధర్ సారు, సుధాకర్ సార్కి ధన్యవాదాలు. ఈ అవార్డు రావడంలో నాతోటి ఇప్పుడు నేను పనిచేస్తున్న పాఠశాల ఉపాధ్యాయులు కూడా ఎంతో నాతో ఒక కుటుంబ సభ్యులాగా ఉండి నన్ను ఎంకరేజ్ చేసినందువల్లనే నేను అన్ని విధాలుగా బయటికి డిస్టిక్ లెవెల్, స్టేట్ లెవెల్ ట్రైనింగ్కి వెళ్ళడానికి కూడా నాతో పనిచేసే ఉపాధ్యాయులు సహకరించినందువల్లనే నేను వెళ్ళగలిగాను. ఈ అవార్డు అనేది అంటే ఒక టీచర్కి ఒక బాధ్యతను పెంచడానికి అధికారులు గుర్తించిన పత్రము అని నేను భావిస్తాను. దీనితోటి నా బాధ్యత పెరిగిందని, ఇంకా చాలా జాగ్రత్తగా ఉన్నతంగా నా ఉద్యోగాన్ని చేయాలి అని నేను అనుకుంటున్నాను. ప్రత్యేకంగా ధన్యవాదాలు నా తోటి ఉపాధ్యాయులు, ముఖ్యంగా ఈ పాఠశాలలో నాతో చేసిన ఉపాధ్యాయుల సహకారం వల్లనే ఈరోజు ఈ అవార్డు నాకు ఇవ్వడం అనేది జరిగింది. నన్ను గుర్తించడానికి కారణం కూడా ఈ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు. అంతేగాని ప్రత్యేకమైన గొప్పదనం అంటూ నాలో ఏమీ లేదు. కేవలం మా వాళ్ళ సహకారం అని నా నమ్మకం. చాలా ధన్యవాదాలు మా సుధాకర్ సార్ గారికి, మా గంగాధర్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు జ్యోతి నిర్మల. నేను జెడ్పీహెచ్ఎస్ చక్రాయపాలెంలో బయాలజీ టీచర్గా చేస్తున్నాను. నాకు ఈ అవార్డు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అన్ని వృత్తుల్లో కంటే ఈ వృత్తి చాలా మహోన్నతమైనదని నా ఉద్దేశం. గురువు అనగానే చీకటిని పారదోలు వాడు అనే అర్థం. అలాగే మార్గదర్శి, నైపుణ్యం కలిగిన వాడు, పిల్లలను తీర్చిదిద్దేవాడు అని ఈ వృత్తి గొప్పతనం. ఈ వృత్తి అంటే మొదటి నుంచి నాకు చాలా ఇష్టం అండి. నేను మా కుటుంబంలో 5వ తరం వ్యక్తిని ఇప్పుడు టీచర్గా ఉండడానికి. నేను లెసన్ చెప్పేటప్పుడు ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నప్పుడు పిల్లల కళ్ళలో ఆ మెరుపు లాంటి ఆనందం చూడటం నాకు చాలా ఇష్టం అండి. అందువల్ల ఈ వృత్తిలో ఇలా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. అద్దంకి పట్టణంలోని బలిజపాలెంకు చెందిన కన్నసాయి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా బలిజపాలెంకు చెందిన కొందరు బంగ్లా రోడ్లో మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న ఫ్లెక్సీలను చించివేశారు. దీంతో కన్నసాయి అద్దంకి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై వ్యక్తిగత ద్వేషంతో ఫ్లెక్సీలను చింపివేశారని సాయి తెలిపారు. సింగరకొండ వద్ద ఉన్న టిడ్కో గృహాల వద్ద త్వరలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం చేపడుతున్నారని విద్యుత్ శాఖ ఈ మస్తానరావు అన్నారు. సింగరకొండ వద్ద ఉన్న టిడ్కో గృహాల నందు సబ్స్టేషన్ నిర్మాణానికి స్థలం మంజూరు చేయగా బుధవారం ఈ మస్తానరావు పరిశీలించి మార్కింగ్ ఇచ్చారు. త్వరలో శంకుస్థాపన తదుపరి పనులు ప్రారంభిస్తారని ఈ తెలిపారు.
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హోమియో వైద్యులు డాక్టర్ రవిచంద్ అన్నారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అద్దెంకి ఆర్టీసీ బస్టాండ్లో బుధవారం ఉచిత హోమియో మందులు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా డిపో మేనేజర్ రామ్మోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యి ప్రయాణికులకు ఉచితంగా హోమియో మందులు పంపిణీ చేశారు. అతి తక్కువ ఖర్చుతో హోమియో మాత్రలతో ప్రమాదకరమైన డెంగ్యూ, విషజ్వరాల బారి నుండి కాపాడుకోవచ్చని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని డాక్టర్ రవిచంద్ తెలియజేశారు. వారు ఈరోజు మన బస్టాండ్ నందు ఆర్టీసీ బస్టాండ్ నందు అద్దంకిలో డెంగ్యూ, హోమియో జ్వరాలకి నివారణగా ముందస్తుగా జాగ్రత్తగా మందులు హోమియో మందులు డిస్పర్స్ చేస్తున్నారు. వారికి నా ధన్యవాదాలు. ఇంకా ప్రజలందరూ కూడా ఈ యొక్క హోమియో మందులను వాడి రోగాలు బాధపడకుండా వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.